సాంప్రదాయ పార్టీలతో కుటుంబ పార్టీల దోపిడీతో ప్రజలు పూర్తిగా విసుగు చెందారనడానికి తమిళనాడు ఎన్నికల ఫలితాలే నిదర్శనమని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని 5 రాష్ట్రాల ఎన్నికల్లో స్పష్టమైందన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీసీవై పార్టీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సమస్యలపై పోరాటం కొనసాగిస్తుందన్నారు. 2029లో తమ పార్టీ ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిర్మించి ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను గమనించినట్టయితే, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో వచ్చిన ఎన్నికల ఫలితాలను పరిశీలించినట్టయితే, ప్రజలు ఈ సాంప్రదాయ పార్టీలతో, కుటుంబ పార్టీలతో, వీళ్ళ యొక్క దోపిడీతో, అవినీతితో పూర్తిగా విసుగు చెందారు, మార్పు కోరుకుంటున్నారనేది స్పష్టంగా కనబడుతోంది. ఇది కేవలం తమిళనాడుకే పరిమితం అవ్వడం లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా బీసీవై పార్టీ పోరాటం కొనసాగుతుంది. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చే కార్యక్రమం చేస్తాము. వచ్చే 29 ఎన్నికల నాటికి బీసీవై పార్టీని ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిర్మించి ప్రజల్లోకి వెళ్తాము, ఎన్నికలు వెళ్తామని 5 రాష్ట్రాల